సర్లే వదిలేరా. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, లోకంలో వేరే అమ్మాయి దొరకపోతుందా? అసలు శకునమే బాగలేదురా, చెయ్యి కూడా విరిగిందిరా అమ్మాయికి. ఆ అమ్మాయి నోరు కూడా చాలా ఎక్కువరా. వదిలేసేద్దావా? నీ బండి లేకపోతే నాకు ఇంకా బండి లేదనుకున్నావా? ఇదిగో ఈ మున్సిపాలిటీ బండిలో వెళ్తాను రా. కాకపోతే ఇంటికి చేరడానికి 1 నెల 2 నెలలు అవుతుంది. అయితే కానీ ఇండియన్ రోడ్స్ కి ఇదే పర్ఫెక్ట్ బండి రా. తాగుబోతో సంసారించడం నా వల్ల కాదు. నిన్ను కన్నంతకు ఇన్నాళ్ళు ఎంతో గర్వపడ్డాను, కానీ ఈ రోజు నన్ను తలదించుకునేలా చేసావు కదరా. ఇప్పుడు నీకు సంతోషమేగా? లేనిపోని అభాండాలు వేసి నా తమ్ముడు నాకు దూరం చేశావు కదా. వాడిని వదిలి ఇంతవరకు ఒక క్షణం కూడా ఉండలేదు. వాడు దూరం కాకూడదని మా ఆయన్ని మా ఇంట్లోనే ఉండమని బలవంత పెట్టాను. 10 రోజులైంది, ఎవరికీ చెప్పకుండా గోవాకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళాడు. ओके हेलो रघु, कोई आपके लिए बाहर खड़ा है. आई एम कमिंग. हु इज इट? उधर है. ఐమ్ సారీ. నాకు నచ్చిన వాళ్ళు తప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఆ రోజు అలా మాట్లాడాను. నౌ ఐ రియలైజ్. నో మోర్ ఎక్స్ప్లనేషన్. మనం తొలిసారి కలుసుకున్న రోజు సెలబ్రేట్ చేసుకోవద్దా? సాయంత్రం త్వరగా వచ్చి. ఎలా మర్చిపోయాను? అటు పో, నీకు తిండి లేదు, వస్తుండు. నీకు కూడా మేము కలుసుకున్న రోజు గుర్తులేదుగా? హాయ్ చిటికనా. ఏం తీసుకొచ్చా? ఆకలి. ప్రీతమైన ఆకలి. ఈ రోజు నా కడుపు మార్చినందుకు వచ్చే జన్మలో కూడా నాకే పిల్లలు అవుతావు. వద్దరా మగడా, అంత పెద్ద శిక్ష విధించుకో. పద. ఏంటి స్పెషల్? ఈ ఒక్క రోజుకి నేనే తినిపిస్తాను. ఓ, బట్ వన్ థింగ్, నువ్వు కళ్ళు మూసుకుని తింటూ అదేంటన్నది కరెక్ట్ గా చెప్పాలి. రెడీ. నువ్వు దొంగవి, చూస్తావు.
ఇది అన్యాయం. ఏది ఎక్కడుందో తెలియట్లేదే. ఊరుకోరా. బాసుంది, బాగుంది. కరెక్ట్ గా చెప్పావే. ఇది జామున్ నీ బుగ్గ కొరికినట్టుగా ఉంది. ఏమని చెప్తే మాత్రం చాలు, కామెంట్స్ ఏవి అక్కర్లా. పుదీనా రైస్ నీ తల మీద ముద్దు పెడితే ఒక వాసన వస్తుంది, అలాగే ఉంది. ఇదేంటో చెప్పు చూద్దాం. ఇదేంటంటే దగ్గరికి రా. నాటి సిగ్గు లేదు. నేను నిజమే చెప్పాను కదే. ఇది పచ్చిమిరపకాయ కారంగా ఉంది. కారం కారం. అయ్యో చుట్టుపక్కల ఎవరైనా వింటే పరువు పోతుంది. అయ్యయ్యో. ఇప్పుడు కారం పోయిందా? ఇంకో పచ్చిమిరపకాయ ఇవే. ఆశ. ఎవరా విలన్? నువ్వు చేసిన గోలకు ఊరంతా వచ్చి ఉంటుంది. త్వరగా రా. విశ్వ, మైథిలి, ఇంట్లో ఉండేది మీరా? మై గాడ్, సచ్ ఎ స్మాల్ వరల్డ్. నువ్వెక్కడికి ఎప్పుడు వచ్చావురా? నాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది, ఈ రోజు జాయిన్ అయ్యాను. రా. పచ్చిమిరపకాయలు తింటే ఎప్పుడు మొదలెట్టావు? పని మనిషి చెప్పింది పక్కింట్లో ఎవరో తెలుగు వాళ్ళు ఉన్నారని. జస్ట్ పలకరించి వెళ్దామని వచ్చాను. తీరా చూస్తే ఇక్కడ నా మైథిలి ఉంది. హాయ్ అంకుల్. అంకులా? సరే మామయ్య. చాలా నీచంగా ఉంది. మరి ఎలా పిలవాలి? సే రఘు. మైథిలి, నువ్వెలా పిలుస్తావు? నేనా? బంగారు, చిట్టికన్న, బుజ్జి, పోకిరోడ, పచ్చిమిరపకాయ, ఇలా ఒక పేరంటూ ఏం లేదు. రా భోంచదు గాని. ఆకలిగా లేదు, నేను బయలుదేరుతాను. పక్కనే మా ఇల్లు, నెంబర్ 14. బాయ్. వెరీ టాలెంటెడ్ బాయ్. ఐ మిస్ హిమ్ సో మచ్. మా ఊళ్ళో ఎప్పుడు నాతోనే ఉండేవాడు. మన పెళ్ళయ్యాక నేను గోవా వస్తుంటే చిన్న పిల్లోడా ఏడ్చాడు తెలుసా? మన ఊర్లో లేని మెడికల్ కాలేజ్ నా గోవాలో. అందరూ గోవాకి టూర్కి వస్తారు. ఈడేంటి చదువుని వచ్చాడు. నువ్వు మాత్రం ఏంటి టూర్కి వచ్చావా? పోంచే. పచ్చిమిరపకాయ దేనికైనా వేళాపాల ఉంటుంది. నాకు వేరే పని లేదా? If you compare with the last year's collection, we have. If you compare with the last year's collection, we have more than 10% increase. If you compare with the last year's collection, we have more than 10% increase. But Delhi needs 30%. Mr. Raghu, ముఖ్యమైన కాల్ అయితే బయటికి వెళ్ళి మాట్లాడండి. Don't disturb the meeting, okay? సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ. You got the point. To satisfy the central, I need. హలో, ఆఫీస్ టైంలో సెల్కి చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఏంటి విషయం? అర్జెంటుగా ఇంటికి వస్తావా? హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైంది? నెల తప్పింది. చెకప్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు రావడం కుదరదు. ఎప్పుడు రాగలవు? నైట్ అవుతుంది. టాక్సీ తీసుకుని నువ్వే వెళ్ళు. లేదా నీ ఫ్రెండ్ విశ్వ ఉన్నాడే, వాడిని తీసుకెళ్ళు. డిస్టర్బ్ చేయొద్దు. ఫోన్ పెట్టి. అమ్మా, నువ్వు ముంబైకి వెళ్ళి 2-3 దినాలైనా పర్వాలేదు ఉండి పని ఖతం చేసుకురా. సార్, ఎనీ ప్రాబ్లం? పెళ్ళాన్ని ఇడ్చెళ్ళడానికి కష్టంగా ఉన్నదా? నో సార్. యా, ఐ లైక్ ద పీపుల్ హు గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు దేర్ డ్యూటీ. నేను ముంబై వెళ్తాను సార్. దట్స్ గుడ్. विश्वा किधर है? ऊपर. ఈ టైంలో నిద్రేంట్రా? నోట్లో వేలు పెట్టుకోవద్దని 1,00,000 సార్లు చెప్పాను. బడవా, ఆ అలవాటు మానుకోవా? ఎందుకు లేపావు? పద, హాస్పిటల్ వరకు వెళ్ళొద్దాం. నాకు ఈ మధ్య బాగా నీరసంగా ఉంటుంది. నువ్వు హాల్లో వెయిట్ చేయి, డ్రెస్ చేసుకొస్తాను. పర్వాలేదు, ఇక్కడే డ్రెస్ చేసుకుంట్రా. మైథిలి, ఐఎమ్ 17, you know. నువ్వు నాకెప్పుడు 6 months బేబీయే. త్వరగా వచ్చాడు.
టాక్సీ హలో సార్. వద్దురా విశ్వ, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. నడిచే వెళ్దాం.